9వ తరగతి కవి పరిచయాలు పార్ట్ 1. చేమకూర వెంకట కవి లక్ష్మణామాత్య పుత్రుడు. ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమియ్యదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వకావ్యగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. చేమకూర వెంకట కవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరు పొందిన పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులు రుక్మిణమ్మ రంగారావు గార్లకు దత్తపుత్రుడు. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. బూర్గులవారు గురుతుల్యులు. విద్యార్థి దశలోనే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురయ్యారు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలందించాడు. చతురతతో భారత రాజకీయ యవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపించాడు. విశ్వనాథ 1000 పడగలు నవలను హిందీలోకి సహస్రఫణ్ అనే పేరుతో అనువదించాడు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కిన ది ఇన్సైడర్ అనేక భాషల్లోకి అనువదించబడింది. పన్ లక్షత్ కొన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబల జీవితంగా ఈయన అనువదించాడు. నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత పర్యంతం నిండుకుండల స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు. డాక్టర్ ముకురాల రామిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశాడు. ఈయన మేఘదూత, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు, హృదయ శైలి, రాక్షస జాతర, ఉపరిశోధన, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశాడు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామిరెడ్డి. ఇతని విడిజోడు కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశాడు. ఈయన
విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశాడు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు ఉన్నాయి. తెలుగు నవలలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టాడు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి, చలనచిత్రాలుగా వచ్చాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకుంటుంది.